ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైదేహి రఘురాము పిల్లలందరినీ ఒకే స్కూల్లో చేర్పించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. జ్వాల మాత్రం తన కొడుకుని సపరేట్ గా మంచి స్కూల్లో వెయ్యమని గొడవ పెడుతూ ఉంటుంది. మీ పిల్లలని మాత్రము మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నారు, మరి మా పిల్లకి మంచి చదువులు అవసరం లేదా అని చిత్ర అడుగుతుంది. నువ్వే కదమ్మా నీ కూతుర్ని మీ అమ్మగారింట్లో పెట్టి చదివిస్తున్నావు అని రఘురాం అడుగుతాడు. లేదు పెదనాన్న, వచ్చే సంవత్సరం నుంచి పాపని ఇక్కడే తీసుకొచ్చి చదివించాలి అని అనుకుంటున్నామని భార్గవ్ చెప్తాడు. చాలా మంచిదిరా, అలాగే చేద్దాంలే. పిల్లలందరినీ ఒకే స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందని వాళ్ళందరూ అనుకుంటారు. తర్వాత గార్డెన్ లో మోక్ష తన పిల్లలతో బాల్ ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకునేటప్పుడు వైశాలి చేతికి పంచమి కట్టిన రుద్రాక్షలు తెగి గార్డెన్ లో పడిపోతాయి. అంతలో కరాలి మోక్ష వాళ్ళింటికి వస్తుంది. నాగ లక్షణాలతో ఎవరు జన్మించారో కనుక్కుని ఆ పాపని చంపేయాలి అనుకుని బుట్టలో పూలు వేసుకుని పూలమ్మే ఆమెలాగా వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఒక బాటిల్లో మొగల రేకుల సువాసన కలిగిన నీటిని తెచ్చి వాళ్ళ గార్డెన్ లో ఉన్న మొక్కల మీద చల్లి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ వాసనకి ఎవరైతే మొక్కల దగ్గరికి వచ్చి మైమర్చిపోతారో వాళ్లల్లో ఖచ్చితంగా పాము లక్షణాలు ఉన్నట్లే. ఈ రోజు ఎలాగైనా ఆ పాప ఎవరో కనుక్కొని చంపేయాలి, లేదంటే నా ప్రాణాలకే ప్రమాదం అనుకుని ఆ నీళ్లను అక్కడ చల్లేసిన తర్వాత కారు వెనక దాక్కుని ఎవరు వస్తారా అని చూస్తూ ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే బాల్ వచ్చి ఆ మొక్కల దగ్గర పడడంతో వైశాలి బాల్ కోసం వచ్చి మొగల రేకుల వాసనకు అక్కడే నిలబడిపోయి ఆ వాసన పీల్చుకుంటూ ఉంటుంది. కానీ ఆ పాప ముఖాన్ని కరాలి చూడలేకపోతుంది, చెట్లు అడ్డంగా ఉంటాయి. మరొక పక్క జ్వాల కొడుకేమో దూరంగా నిలబడి పిల్లలిద్దరిని మార్చి మార్చి ఉరిమి చూస్తూ ఉంటాడు. ఈ ఇద్దరిలో ఎవరు నాగుపామో నాకు గాన తెలిస్తే వాళ్ళని అమాంతం ఎత్తుకెళ్లి పొడిచి పొడిచి చంపేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. బాలు కోసం మొక్కల దగ్గరకు వచ్చినటువంటి వైశాలి ఆ వాసనకి అక్కడే నిలబడిపోయి వాసన పీల్చుకుంటూ ఉంటుంది. మోక్ష పల్గుని ఎంత పీల్చినా రాదు. తర్వాత మోక్ష వచ్చి వైశాలిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. చాటుగా నిలబడిదంతా చూస్తున్న కరాలి, నా ప్లాన్ అంతా వృధా అయిపోయింది, ఈ మోక్ష అప్పుడే తీసుకెళ్లిపోవాలా ఏంటి ఆ పాపని అని అనుకుంటూ ఉంటుంది. పంచమి అప్పుడే బయటకు వచ్చి ఆ వాసన పసిగట్టేస్తుంది. ఇది మొగల రేకుల వాసన, ఇక్కడ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనుకుంటూ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని గార్డెన్ అంతా వెతకతా ఉంటుంది. తర్వాత ఆ వాసన వచ్చిన దగ్గరకు వచ్చి నిలబడుకొని చూస్తూ ఉంటుంది. పంచమిని చూసిన కరాలి ఇక అక్కడ ఉంటే తను కనిపెట్టేస్తుందనేసి నెత్తిన కొంగు కప్పుకుని బయటికి వెళ్లిపోబోతూ ఉంటుంది. పంచమి కరాలిని చూసి చేయి పట్టుకుని ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు లోపలికి అని అడుగుతూ ఉంటుంది. కరాలి ముఖం చూసి షాక్ అవుతుంది. నువ్వా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని పంచమి అడుగుతుంది. ఈ కరాలి పగ అంత తేలిగ్గా పోదు పంచమి, నీ పిల్లల్ని నా నుంచి నువ్వు రక్షించుకోలేవు. నీ పిల్లల్లో ఒకరికి నాగుపాము లక్షణాలు ఉన్నాయి, అది ఎవరో కనిపెట్టి ఆ పాపని చంపేదాకా నేను నిద్రపోను అని కరాలి చెప్తూ ఉంటుంది. నా పిల్లలు మామూలు పిల్లల్లాగే ఉన్నారు, నాగ లక్షణాలు ఏమీ లేవు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరుస్తూ ఉంటుంది. పంచమి అరుపులు విని వైదేహి కిందకు వచ్చి ఎవరితో పంచమి గొడవ పడుతున్నావు అని అడుగుతుంది. తెలీదత్తయ్య, పూలు తీసుకొచ్చి కొనుక్కోమని అడుగుతుంది, వద్దంటే కూడా వెళ్లడం లేదు అని పంచమి చెప్పడంతో వైదేహి అయితే అమ్మాయి పూలొద్దు ఏమొద్దు వెళ్ళిపో అని చెప్పి నువ్వు రా పంచమి అని పంచమిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. కరాలి మాత్రం అక్కడ చేరి నేను వదిలిపెట్టను పంచమి, అంత తేలిగ్గా ఆ పిల్లలు ఎవరో కనుక్కొని చంపేదాకా నిద్రపోను అనేసి అక్కడి నుంచి కరాలి ప్రస్తుతానికైతే వెళ్ళిపోతుంది. కరాలి నన్ను వదిలిపెట్టేలా లేదు, నా పిల్లల కోసం నా ఇంటి దాకా వచ్చిందంటే నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని వైశాలిని పాల్గొనిని పిలిచి వాళ్ళ చేతులకి రుద్రాక్షలు కట్టి మోక్షతో చెప్తూ ఉంటుంది. పిల్లల్ని బయటకు తీసుకువెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అసలే రోజులు బాగోలేవు, బయట దుష్ట శక్తులు కూడా తిరుగుతూ ఉండవచ్చు అని చెప్తున్న పంచమితో నిన్ను, నీ అతి జాగ్రత్తను, నీ భయాన్ని చూస్తుంటే నాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి పంచమి. పిల్లల విషయంలో ఎందుకు అంతగా భయపడిపోతున్నావు, రుద్రాక్షలు ఎందుకు కడుతున్నావు, నీ పాత వాసనలు నీ పిల్లలకి ఏమైనా వచ్చాయని భయపడుతున్నావా అని జ్వాల అడుగుతూ ఉంటుంది. వాళ్ల పిల్లల విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భయపడతారు, అది వాళ్ల ఇష్టం, మధ్యలో నీకేంటి, ప్రతిదానికి పెడర్థాలు తీసి గొడవలు పెట్టుకోవడానికే చూస్తావు, ఎందుకు జ్వాల నువ్వు అని వైదేహి జ్వాలని తిడుతూ ఉంటుంది. అంతేకాదు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడు, వాళ్ళ పసి మనుషులు గాయపడతాయి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే బాగుండదు అని వైదేహి జ్వాలకి గడ్డి పెడుతుంది. మోక్ష పంచమిలు కూడా మా పిల్లల విషయంలో మీ జోక్యం అనవసరం,
మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని వాళ్ళు కూడా చెప్తారు. నాగలోకంలో నాగేశ్వరి నాగదేవత దగ్గర ఇలా చెప్తూ ఉంటుంది. పంచమి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంది. ఒక సాధారణ తల్లిలా కాకుండా ఒక ఆడ పులిలాగా కాపలాగా ఉంది. కరాలి ప్రయత్నాన్ని పసిగట్టి కరాలిని ఇంట్లో నుంచే తరిమేసింది. తనకిప్పుడు నాగశక్తులు లేకపోయినా కూడా ఆ శివయ్య తనకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతోనే ధైర్యంగా పోరాడుతూ ఉంది. అలాంటి పంచమి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకురావడం కష్టమవుతుందని చెప్తూ ఉంటుంది. నువ్వు మహాశక్తిని ప్రసన్నం చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహం పొందావన్న విషయాన్ని మర్చిపోతున్నావు నాగేశ్వరి. పంచమికి శివయ్య అండ ఉంటే నీకు ఆ మహాశక్తి తోడుగా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు కఠోర దీక్ష చేసి ఆ మహాశక్తిని ప్రసన్నం చేసుకున్న దానివి. నీకెందుకు భయము? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవసరమైనప్పుడు ఆ మహాశక్తి నీకు తోడుగా ఉంటుంది. ఆ మహాశక్తి నీకు 3 మార్గాలు సూచించింది కదా. కాబట్టి ప్రతి పౌర్ణమికి పాపలో పాము లక్షణాలు బయటపడతాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. ప్రతి పౌర్ణమి పంచమికి అనుకూలంగా ఉండదు కదా అని నాగదేవత చెప్తూ ఉండడంతో నేను నా శాయశక్తులా ప్రయత్నం చేసి పంచమి పిల్లలలో నాగ అంశతో జన్మించిన బిడ్డను గుర్తించి నాగలోకానికి తీసుకువచ్చి మీకు అప్పగిస్తాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను మాత. ఎంత కష్టమైనా సరే మీరు నాకిచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తాను. ఆ సమయం వచ్చే వరకు నేను అక్కడే ఉండి గమనిస్తూ ఉంటాను. ప్రతి పౌర్ణమికి నాకు అవకాశం దొరికినట్టే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మహారాణిని నాగలోకానికి తీసుకువస్తానని నాగేశ్వరి చెప్తుంది. జరగబోయే ఎపిసోడ్లో పంచమి కూర్చొని ఉంటే పిల్లలు నిద్రపోకుండా రాత్రి అయినా కూడా గోల చేస్తూ ఆడుకుంటూ ఉంటే పంచమి నిద్రపోమని చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రము నాన్నొచ్చేదాకా నిద్రపోమని చెప్తూ ఉంటారు. అంతలో వైదేహి వచ్చి పిల్లల సాయి మురిపెంగా చూస్తూ ఉంటుంది.